సమ్మర్‌లో మనం ఎంత ఎక్కువ వాటర్ తాగినా కూడా మన బాడీ ఇంకా టైర్డ్‌గా, డీహైడ్రేటింగ్‌గా మాత్రమే ఫీల్ అవుతుంది. రీజన్ ఏంటో తెలుసా? జస్ట్ వాటర్ తాగితే మాత్రమే సరిపోదు సమ్మర్‌లో. మనం తినే ఫుడ్‌లో కూడా హైడ్రేషన్ ఉండాలి. సో, నేను పర్సనల్‌గా ఏ ఫుడ్స్ తీసుకుంటాను, ఎలా తీసుకుంటాను, నాకు తెలిసిన సింపుల్ రెసిపీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. మనం తిన్న వెంటనే బాడీకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ రావాలి అంటే నేను ఫస్ట్ చూస్ చేసుకునేది వాటర్ మిలన్. బట్ దీన్ని ఇలాగే డైరెక్ట్‌గా కట్ చేసుకొని తింటాను. దీంతో ఏ రెసిపీస్ చేయాల్సిన అవసరమే లేదు. వాటర్ మిలన్ దీని పేరులోనే ఉంది. ఇదంతా వాటరే. 90% వాటర్‌తోనే ఉంటుంది. కాబట్టి మన హైడ్రేషన్‌కి చాలా బెస్ట్ చాయిస్ అనమాట ఇది. అలాగే ఇది ఇంత రెడ్డిష్‌గా, ఇంత రెడ్ కలర్‌లో ఉండడానికి కారణం లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దీంట్లో. థర్డ్ థింగ్ వచ్చేసి ఇందులో సిట్రులిన్ ఉండడం వల్ల ఆఫ్టర్ మనం వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తాం కదా! దానికి మనకి మజిల్ రికవరీకి చాలా బెస్ట్‌గా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్‌కి చాలా మంచిది. క్యాలరీస్ అయితే 100 గ్రామ్‌కి వచ్చేసి 30 క్యాలరీ మాత్రమే. కాకపోతే 250 గ్రామ్స్ పర్ డే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే ఇందులో షుగర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ. అది గుర్తుపెట్టుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మస్క్ మెలాన్. ఇది మన బాడీకి అంత క్విక్‌గా కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వదు వాటర్ మెలన్‌తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇది స్లోగా ఇస్తున్నా కూడా బాడీ హైడ్రేటింగ్ లెవెల్ ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. అండ్ స్కిన్‌కి డీప్ నరిష్మెంట్ ఇస్తుంది. ఒక రేడియంట్ గ్లో లాగా. ఇందులో కూడా షుగర్ కంటెంట్ కొంచెం వాటర్ మెలన్‌తో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. ఇది కూడా క్వాంటిటీ మస్ట్ అండ్ షుడ్. అలాగే దీన్ని పీల్ తీస్తున్నప్పుడు కొంచెం థిక్‌గానే తీసుకోండి. లేదంటే స్మూతీస్ చేస్తున్నప్పుడు చాలా చేదుగా వస్తుంది. అండ్ ఈ సీడ్స్‌లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. వీటిని పడేయకుండా డ్రై చేసి వాడుకోండి. అండ్ ఈ ఫ్రూట్‌లో వచ్చేసి ఏ విటమిన్, సి విటమిన్, బి6, బి9 విటమిన్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌కి, ఐస్ ఇంప్రూవ్‌మెంట్‌కి, అలాగే సెల్స్ ఉంటాయి కదా! బాడీ సెల్స్ అవి హెల్తీగా ఉండడానికి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఫైబర్ కూడా బావుంటుంది. లో ఇన్ క్యాలరీ. సేమ్ వాటర్ మిలన్ ఎలా అయితే క్యాలరీస్ తక్కువ ఉన్నాయో ఇది కూడా అలాగే ఉంటుంది. నేనైతే వాటర్ మెలన్‌ని తిన్నంత ఈజీగా కర్బూజాని ఇలా డైరెక్ట్‌గా తినలేను. సో, నాలా డైరెక్ట్‌గా తినలేని వాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవి ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు. వీటిని మనం ఒక బ్లెండర్‌లో వేసుకొని ఒక 150 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. మీకు ఎంతమందికి క్వాంటిటీ కావాలితే అంత తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక హాఫ్ బనానా యాడ్ చేస్తున్నా. బనానా ఫుల్ ఎక్కువ వేసుకుంటే షుగర్ కదా! అందుకని హాఫ్ యాడ్ చేస్తున్నాను. అలాగే కోకోనట్ మిల్క్ ఒక 30 ఎంఎల్ మాత్రమే. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని కొంచెం డైల్యూట్ చేయడానికి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే థిక్‌గా ఉంటుంది కదా! కోకోనట్ మిల్క్ అందుకోసం. అండ్ స్వీట్‌నెస్ కోసం అయితే నేను స్టీవియా యాడ్ చేస్తున్నా. ఐయామ్ ఆల్వేస్ ప్రిఫరింగ్ ఓన్లీ స్టీవియా. ఎందుకంటే జీరో క్యాలరీ. క్యాలరీ కూడా మస్ట్ అండ్ షుడ్ కదా! హెల్తీ లైఫ్ స్టైల్‌లో. ఇప్పుడు వీటిని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కోకోనట్ మిల్క్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ వాస్ సో డిఫరెంట్. అండ్ స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకొని అండ్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన సబ్జా సీడ్స్ ఉంటాయి కదా! ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పైన కొద్దిగా కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే అంతే సింపుల్ రెడీ. మన కర్బూజా జ్యూస్. అండ్ స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు మిల్కే యూజ్ చేసి కాకుండా ఇలా కోకోనట్ మిల్క్‌తో కూడా ట్రై చేయండి. ఇది స్కిన్ మీద ఏ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే డైరీ ఎక్కువ వాడితే పింపుల్స్ అవి ఇవి ప్రాబ్లమ్స్ అంటారు కదా! అలా ఉన్న వాళ్ళకి ఈ కోకోనట్ మిల్క్‌తో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనిలా బాడీ హైడ్రేటింగ్‌గా, కూల్‌గా ఉండడానికి వీడియో చేస్తుంటే వెదర్ కూడా ఆల్మోస్ట్ కూల్ అయిపోయింది. ఐ వాస్ సో షాక్డ్ అసలు. అండ్ చూసారు కదా! ఈ జ్యూస్ ఆల్మోస్ట్ నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను కర్బూజాని. నాకు ఈ టేస్ట్ బా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కీరా. ఇది బాడీని డీటాక్స్ చేస్తుంది. 95% వాటర్ ఉంటుంది. ఇందులో విటమిన్ కే బోన్ స్ట్రెంగ్త్‌కి, విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉండడం వల్ల స్కిన్‌కి, ఐస్‌కి అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి, పొటాషియం వచ్చేసి బీపీ కంట్రోల్‌కి, మెగ్నీషియం వచ్చేసి మజిల్ రికవరీకి, ఫైబర్ అయితే మన స్టమక్‌ని ఫుల్‌గా ఉంచుతుంది. అలాగే ఇందులో షుగర్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. డయాబెటిస్‌కి అయితే బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. యెస్. మీరు విన్నది నిజమే. కీరా టెక్నికల్‌గా చూస్తే ఫ్రూట్ కేటగిరీలోకొస్తుంది. కానీ పాపం కీరాని తీసుకెళ్ళి వెజిటబుల్ లిస్ట్‌లోకి పడేసాం మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీన్ని ఆల్మోస్ట్ విత్ పీల్‌తో తినడానికి ట్రై చేయండి. పీల్ లేకుండా తింటే దీంట్లో ఉండే సగం పైగా విటమిన్స్ మీ బాడీకి అందవు.
కీరాని డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. కానీ మనం డైలీ తింటున్నా కూడా బోర్ కొట్టకుండా చాలా యమ్మీగా అనిపించాలంటే నేను చేసే రెసిపీ డెఫినైట్‌లీ ట్రై చేయాల్సిందే. దీనికోసం ఒక మీడియం సైజులో ఉన్న కుకుంబర్‌ని పీల్‌తో సహా ఇలా తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కుకుంబర్‌ని యాడ్ చేయండి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు 200 ఎంఎల్ కర్డ్‌ని థిక్ కర్డ్ తీసుకోండి వాటర్ లేకుండా. ఆ కర్డ్‌ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం సన్నగా ఎంత వీలైతే అంత తిన్ని స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి టేస్ట్‌కి సరిపడ్డ సాల్ట్ అలాగే పెప్పర్. పెప్పర్ అయితే ఆల్రెడీ పౌడర్ చేసుకుంది కాకుండా అప్పటికప్పుడు క్రష్ చేసిందయితే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అంతే సింపుల్. దీన్ని మిక్స్ చేసుకుంటే రెసిపీ రెడీ. చెప్పాలంటే దీంట్లో హంగ్ కర్డ్ గానీ, లేదా ప్లెయిన్ యోగర్ట్ గానీ యాడ్ చేసుకుంటే ఈ రెసిపీ ఇంకా థిక్‌గా, యమ్మీగా ఉంటుంది. దీన్ని చేయడానికి వితిన్ మినిట్స్ టైం కూడా పట్టలేదు. ఆల్మోస్ట్ 5 మినిట్స్ లోపలే అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మీకింకా బెస్ట్ వేలో కావాలంటే కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే రైతాలాగా వెజ్ రైస్‌లోకి, చికెన్ ఐటెమ్స్‌లోకి చాలా బావుంటుంది. ఇదైతే నా బెస్ట్ రెసిపీ. ఈజీగా తినేయొచ్చు ఇలా. చూసారు కదా! చాలా సింపుల్ రెసిపీస్ వితిన్ మినిట్స్‌లోనే అయిపోయేవి. నేను ఇవైతే సమ్మర్‌లో రెగ్యులర్‌గా తీసుకుంటా. కుకుంబర్ అయితే డైలీ తీసుకుంటా. వాటర్ మిలన్ తీసుకున్న రోజు కర్బూజా తీసుకోను. ఎందుకంటే 2 హై ఇన్ షుగర్ కాబట్టి ఒకేసారి ఎక్కువ షుగర్ అమౌంట్ అయిపోతుంది బాడీలో. అందుకనే ఒకరోజు వాటర్ మిలన్ తింటే ఇంకొక రోజు కర్బూజా తినండి. అది చాలా బెస్ట్ వే. ఇవైతే మన బాడీని ఎక్కువ కూలింగ్‌గా ఉంచుతాయి. ఎక్కువ సేపు హోల్డ్ చేసి మనం చాలా హైడ్రేటింగ్‌గా మన స్కిన్ చాలా గ్లోగా ఉంచేలా చేస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.